ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు, విద్యార్థులందరికీ కూడా నా నమస్సుమాంజసులు. ఈరోజు మనం ఒక చక్కని పాఠ్యాంశం గురించి తెలుసుకుందామా? మరి చూడండి, ప్రతిరోజు మరి మీరు పాఠశాలకు వస్తుంటారు కదా, మరి ఈ పాఠశాలలో మీ పాఠ్యాంశాలతో పాటుగా ఇంకేమేమి చూస్తుంటారు చూడండి. అంటే క్రీడలు, అంటే మీకు కావాల్సినటువంటి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అంటే కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఇవన్నీ కూడా ఇష్టమైన ఆటలు ఆడుకుంటూ ఉంటారు. మరి ఇంకేం చేస్తుంటారు చూడండి, చిత్రలేఖనము. అంటే చాలామంది చిత్రలేఖనం అంటే మీకు ఇష్టంగా ఉంటుంది కదా. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రతిభ కలిగి ఉంటారు. అదేవిధంగా నృత్యాలు కూడా చేస్తూ ఉంటారనమాట. ఇంకేం చేస్తుంటారు చూడండి, హరితహారం అంటే మొక్కలు నాటడం కూడా మీకు ఒక కార్యక్రమంగా ఉంటుందన్నమాట. ఆ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి పెద్ద చేయాలన్నమాట. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ పాఠశాలకే పరిమితం కాకుండా వేరే పాఠశాలతో కూడా మీరు పోటీ పడుతూ ఉంటుంటారు కదా. అది మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయిలో కూడా పోటీ పడుతుంటారు కదా. మరి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మీరు చాలా బహుమతులు కూడా గెలుచుకుంటూ ఉంటారు కదా. మరి పాఠశాలలో అంతమంది విద్యార్థులు ఉండగానే ఏ కొద్ది మంది మాత్రమో అక్కడికి అర్హులవుతూ ఉంటారు. మరి వీరందరూ కూడా సామాన్యమైన విద్యార్థులైనా కాదు కదా. మరి అదేవిధంగా మనకి స్వాతంత్రోద్యమంలో అనేక మంది నాయకులు పాల్గొన్నారు. మరి అటువంటి వారిలో గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన వారందరూ కూడా ఉన్నారు కదా. మరి వీరందరూ కూడా మరి సామాన్యమైన వ్యక్తులేనా కాదు కదా. అదేవిధంగా మరి మన సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలు ఉన్నాయి కదా, మరి అటువంటి వాటిని రూపమాపినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. మరి అందులో రాజా రామ్మోహన్ రాయ్, గురిజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం మొదలైనటువంటి వారందరూ కూడా ఉన్నారు. మరి వీరందరూ కూడా సామాన్యమైన వ్యక్తులేనా కాదు కదా. మరి వీరందరూ కూడా సామాన్యమైనటువంటి దానికి ఇంకేం పదం ఉంది అంటే ఎటువంటి ప్రత్యేకత లేనటువంటి వాళ్ళు మనం సామాన్య వ్యక్తులుగా గుర్తిస్తాము. మరి వీరందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిభను కలిగి ఉన్నారు కదా. మరి ఇటువంటి వారిని ఏమంటారు తెలుసా మరి మీకు? అదే అసామాన్యులు. మరి ఈరోజు మనం చెప్పుకునే పాటు మీకు అర్థమైంది కదా, ఏంటది? అసామాన్యులు. ఇది 1వ భాగం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ పాఠంలోకి వెళ్లే ముందు ఒక్కసారి మీరు ఈ చిత్రపటం చూడండి, బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి. చూడండి ఈ బొమ్మ, చూడండి ఇక్కడ ఈ బొమ్మలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడండి. మరి దీని మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్తారా? మరి చూడండి, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, అందులో ఒకళ్ళు చెత్తను, కింద ఉన్నటువంటి చెత్తను ఎత్తిపోస్తూ ఉన్నారనమాట. మరొకళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఆ కింద ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. మరి కూర్చోండి, అమ్మ సమాధానం చెప్తుంది చూడండి. దుర్వాసన తట్టుకోలేక ముసుకని కట్టుకున్నాడు. కింద కుక్కలు, పందులు అటు ఇటు తిరుగుతున్నాయి. చాలా చక్కగా చెప్పావు కదా. మరి రెండో ప్రశ్న చూడండి, రెండో ప్రశ్న చూడండి. మరి ఆ చెత్తను ఎత్తిపోసేవారు లేకపోతే ఏమవుతుంది? చూడండి, దీని సమాధానం చూడండి. మరి అట్లా ఆ చెత్తను ఎత్తిపోసేవారు లేకపోతే మనకి ఈగలు, దోమలు అన్నీ కూడా వస్తాయి కదా. మరి ఆ ఈగలు, దోమలు రావటం వల్ల ఏమవుతుంది, మనకి డెంగ్యూ అనే వ్యాధులు కూడా వస్తూ ఉంటుంటాయి అన్నమాట. అలా డెంగ్యూ వ్యాధులు రావటం వల్ల మనకు చాలా ప్రమాదకరం అన్నమాట. ఆ విధంగా అందరూ కూడా ప్రతిరోజు మన ఇళ్ల చుట్టూ ఉన్నటువంటి దాన్ని కూడా మనం చెత్తనెత్తిపోస్తూ ఉండాలన్నమాట. మరి మూడో ప్రశ్న చూడండి. ఇట్లా మనకు సేవలు చేసేటువంటి లేకపోతే సేవలు చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా. మరి అటువంటి వారి యొక్క గొప్పతనం ఏంటో చెప్పండి ఒకసారి. అంటే మనకు సేవలు చేసేటటువంటి చాలా మంది అంటే జిహెచ్ఎంసీ పరిధి వాళ్ళు ఉన్నారు. మరియు అదే విధంగా మనకు ట్రాఫిక్ లో కూడా డ్రైనేజ్ సమస్యలు వస్తుంటాయి. అటువంటి సమయంలో డ్రైనేజ్ వాళ్ళు వచ్చి మన ఇళ్లను, మరుగుదొడ్లను, డ్రైనేజ్లను పరిశుభ్రంగా చేస్తారు. అంటూ రోగాలు రాకుండా చూస్తారు. కొన్ని ఆరోగ్య కార్యాలయంలో ముందస్తుగానే అంటు రోగాలు రాకుండా మందులు ఇస్తుంటారు. రాత్రింబగలు వీళ్ళు చేసే సేవను మనం ఎన్నటికీ మరువరాదు. అట్లే ట్రాఫిక్ పోలీస్ రోడ్లపై ప్రమాదాలు జరగకుండా ఎండల్లో ఉండి వానలు తడిసి వాళ్ళ సేవను అందిస్తున్నారు.
చాలా చక్కగా మీరు సమాధానం చెప్పారు కదా. మరి ఈ పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దామా? చూడండి, ఉద్దేశం చూడండి, ఉద్దేశం చూడనమ్మా. అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి, అయినా వాటికి ఆదరణ కరువైంది. అదేవిధంగా పాఠ్యభాగ విషయాలు చూడండి. అదే దేశాభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచినటువంటి వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, శ్రమ విలువలను పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, మళ్ళీ తర్వాత పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. మరి వివిధ వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజ అభివృద్ధికి ఎలా తోడ్పడతాయి వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసేదే ఈ పాఠ్యాంశం అన్నమాట. ఇది వ్యాసానికి సంబంధించినటువంటి పాఠ్యభాగం అన్నమాట. చూడండి, ఇది ప్రవేశిక. శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించటం ఎవరి తరం? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. అన్ని వృత్తుల మేలు కలిగితోనే వసుదైక కుటుంబ భావన పెరుగుతుంది. చూడండి, వసుదైక కుటుంబ భావన ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ అన్ని మన సమాజంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల వారు చాలా చక్కగా ఎలా ఉన్నారు చూడండి. చూశారు కదా. మరి ఈ పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు ఒక్కసారి మీరు పాఠ్యభాగంలో ఉన్నటువంటి పాఠాన్ని చూడండి. విద్యార్థులందరూ కూడా ఆ పాఠ అంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని ఒకసారి చదువుతూ చక్కగా వాళ్ళు ఆ పుస్తకం చదివినటువంటి పద విజ్ఞానం ద్వారా అర్థాలు తెలుసుకుంటారు. మరియు వారు చూడండి, ఇక్కడ విద్యార్థులు ఎలా చూస్తున్నారు చూడండి. అంటే వాళ్ళు పద విజ్ఞానం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు, మరియు నిఘంటు ద్వారా వాళ్ళు అర్థాలు వెతుకుంటూ చర్చించుకుంటూ పదాలని తెలుసుకుంటారు. మరి చూశారు కదా మీరు, అర్థమైంది కదా. ఇలా అలా చర్చించుకుంటూ పదాలను రాస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. మరి చూడండి, ఇక్కడ మనం ప్రతిరోజు కూడా ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉంటాము. మరి అవి ఏంటో చూడండి. అంటే మర్రి విత్తు అన్నమాట. అంటే ఆ మర్రి విత్తు ఎలా ఉందో చూడండి, చాలా చిన్నగా ఉంది కదా. మరి ఈ మర్రి విత్తులో నుంచే చూడండి ఏమొస్తుంది, అబ్బాయి ఎంత పెద్దగా ఉంచండి, వటవృక్షం అంటే పెద్ద మర్రి వృక్షం వచ్చిందండి. అంటే అంత చిన్న విత్తు నుంచి అంత పెద్ద వటవృక్షం అయిందనమాట. మరి ఈ విధంగానే మన సమాజంలో చాలా మంది సామాన్యమైనటువంటి వ్యక్తులు ఉంటారనమాట. వారిని గుర్తించేటటువంటి శ్రమ ఎవరు కూడా కృషి చేయటం లేదనమాట. మరి అంత వడ్డీ విత్తులు అంత గొప్ప శక్తి దాగి ఉన్నప్పుడు మన మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న సామాన్యమైనటువంటి వాళ్ళలో అసామాన్యమైనటువంటి ప్రతిభ దాగి ఉందన్నమాట. అటువంటి వారిని మనం గుర్తించాలి. అదేవిధంగా ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలామంది విద్యార్థులు శతావధానాలు కూడా చేస్తూ ఉన్నారు కదా. అంటే సుమతి శతకము, దాశరథి శతకం, వేమన శతకం వంటి వాటిల్లో కూడా శతకాలను పూర్తి చేసి వాళ్ళు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా సృష్టించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే. అదేవిధంగా మీరు చూసినట్లు ఈ మధ్యన మన గురుకుల పాఠశాల విద్యార్థి కూడా ఉంది, పూర్ణ హస్తావతి కూడా ఉంది కదా. ఆమె కూడా మరి ఎక్కడికి వెళ్ళినావిడ తెలుసు కదా మీకు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిందనమాట. ఇటువంటి వారిని అందరినీ కూడా మనం వాళ్ళ ప్రతిభని బయటికి తీసుకొచ్చి మనం గుర్తించాలన్నమాట. మరి అదేవిధంగా ఇంకా చూడండి, విద్యార్థులు కనపరిచినటువంటి ప్రతిభా వీడియోలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ విధంగా ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా మనం సేకరించి మన పాఠశాల విద్యార్థులందరూ కూడా చెప్పడం జరగాలి. ఇక్కడ చూశారు కదా విమానం ఉంది కదా. మరి ఈ విమానాన్ని ఎవరు కనిపెట్టారు, ఆకాశంలో ఎలా తిరుగుతుందనని అనుకుంటాము. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ టెలివిజన్ చూస్తూ ఉన్నారన్నమాట. ఈ దేశంలో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి అదేవిధంగా సమాచార సాంకేతిక విజ్ఞానంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. చూడండి, ఈ సెల్ ఫోను. మరి వీటన్నిటిని కూడా కనిపెట్టింది ఎవరా అని మనం చర్చించుకుంటాము. కానీ ఇటువంటి విలాసవంతమైనటువంటి సుఖాలు జీవితాల కన్నా అని మనకు అతి ముఖ్యమైనటువంటి మానవ అవసరాల గురించి చెప్పినటువంటి వ్యక్తుల గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? కనీసం వాళ్ళ త్యాగాన్ని గురించి కూడా మనం ఎప్పుడు కూడా చర్చించుకోలేదు. మరి అటువంటి వారిని గురించి మనం ఈరోజు తెలుసుకుందామా? మరి మొట్టమొదటిగా మనకి ఆహారాన్ని గురించి చెప్పింది ఎవరో చూద్దామా? చూడండి, మానవునికి అవసరమైంది ఏంటి? ఇక్కడ పోదురు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు అన్నారు, అన్న మయములైన వన్ని జీవం కూడు లేక జీవ కోటి లేదు. అంటే ప్రతి ప్రాణికి కూడా అవసరమైంది ఏంటి? ఆహారం అన్నమాట. అంటే మనిషి బ్రతకటానికి ఏమేమి కావాలి? కూడు, గుడ్డ, ఇల్లు అనమాట. ఈ మూడు తప్పనిసరిగా అవసరం అనమాట. ఈ మూడిట్లో కూడా ఆహారం అనేది ప్రథమ
అవసరం అనమాట. అంటే ఈ ఆహారాన్ని గురించి మొట్టమొదటిగా మనకు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? ఆదివాసీలు. మరి ఆదివాసీ అంటే మొదటగా నివసించినటువంటి వాళ్ళు అనమాట. వీరు ప్రకృతిని నమ్ముకుంటూ, చూడండి ఇక్కడ ఆదివాసులు ఎలా ఉంటారు చూడండి, వీళ్ళందరూ కూడా అక్కడ చూడండి చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి కదా, ఆ గుడిసెలు అలా ఉంటూ కొండ కోనలో ఉంటూ ఆ గుడిసెల్లో ఉంటూ అంటే ప్రకృతిని అమ్మఒడిగా భావిస్తూ వాళ్ళు జీవిస్తూ ఉంటుంటారనమాట. అంటే వేల కొద్ది సంవత్సరాల నుండి కూడా ఈ గిరిజనాభివృద్ధి సంక్షేమం కోసం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం కొన్ని జిల్లాలు అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాదు జిల్లాల్లో ఉన్నటువంటి అరణ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించిందనమాట. అవి నాటి నుంచి నేటి వరకు కూడా అలానే కొనసాగుతూ ఉన్నాయన్నమాట. వాటిలో పెద్ద మార్పు ఏమీ రాలేదు. మార్పు మాత్రం ఓన్లీ కాగితాల మీద మనకు కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఈ ఆదివాసులను 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి చూసినట్టయితే అడవిక జాతి అంటే కొండ కోనలు నివసించే వాళ్ళు, రెండోది అంటే 3 దేశ దిమ్మరులు, 2 పల్లపు మైదాన వాళ్ళు అనమాట. అంటే ఈ అడవిక జాతుల వారు ఇప్పుడు కూడా మన నాగరికత ముఖం చూడటానికి వాళ్ళు ఇష్టపడటం లేదనమాట. అటువంటి వాళ్ళు కోయలు, నాయకులు అంటే కొండరెడ్డులు వీళ్ళందరూ కూడా నాగరికతకు రావడానికి ఇష్టపడటం లేదు. ఈ పల్లపు భూములు అయినటువంటి వారు ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు నాయక షోయలు, కోలాములు అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే నాగరికత ముఖం చూస్తూ సేద్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారన్నమాట. అటువంటి గిరిజన జాతుల గురించి ఇప్పుడు చూద్దామని చూడండి. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటాం మనం? గోండులని అంటాం అనమాట. చూడండి వాళ్ళందరూ చూడండి అక్కడ ఎలా ఉన్నారు చూడండి, ఆ విధంగా వాళ్ళు నివసిస్తూ ఉంటారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు ఏమంటారు? సామంతులు, సవరలు అని అంటాము. ఇక్కడ చూడండి వాళ్ళ నృత్యం ఎలా వీళ్ళు చేసే నృత్యానికి ధ్యంసాన్ని వేరనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళందరూ కూడా అడవుల్లో ఉన్నటువంటి తేనె కానీ చింతపండు, కుంకుడుకాయలు ఇవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అక్కడ వీళ్ళకి అమ్ముతూ ఉంటుంటారనమాట. ఈ ఆరు బయట నిప్పు కాల్చుకొని చలిగాగుతూ జంతువులు కాల్చి తింటూ ఉంటుంటారు. చూడండి ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు ఏమంటారు? కోయలు, గుత్తి కోయలు అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు కొమ్ము నృత్యాలు అవి చేస్తూ ఉంటుంటారు. చూడండి వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి వాళ్ళని లంబాడీలు అంటారు. అంటే వీళ్ళు తండాల్లో నివసిస్తారనమాట. తండా అంటే చిన్నపల్లి అని అర్థం. కర్నూలు, పాలమూరు ఉన్నటువంటి గిరిజనులు ఏమంటాము? చెంచులని అంటాము. వీళ్ళందరూ కూడా ఎక్కడో ఇక్కడ చూడండి బిందెలతో నీళ్లు తీసుకొస్తున్నారు చూడండి. వీళ్ళందరూ కూడా ఎక్కడో కొండల్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకొస్తున్నారు. ఇక్కడ జంతువులు వేటాడటానికి ఉన్నారు. వీళ్ళందరూ అడవిలో ఉన్నటువంటి బీడి ఆకులు వాటిని తీసుకొస్తాకుండా వీళ్ళకి తెలిసినటువంటి జ్ఞానము అంటే వీళ్ళకి తెలిసినటువంటి ఆ అడవుల్లో ప్రకృతిని నమ్ముకుని వాళ్ళు ఉన్నారు కదా, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆకుల గురించి అయినా కానీ చెట్ల గురించి కానీ వీళ్ళకి తెలిసినంత జ్ఞానం మనకి తెలియదు అనమాట. అంటే ప్రకృతిలో ప్రతి దాన్ని పరిశీలించి అందులో దాన్ని రుచి చూసి కూడా ఎన్నో ప్రయోగాలు చేశారనమాట. అటువంటి సందర్భంలో వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోవటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు జంతువులను కూడా వేటాడేటప్పుడు ఆ జంతువు మీద దృష్టి పెట్టి అంటే ఆ జంతువు తినేటటువంటి పదార్థాలను కూడా వాళ్ళు పరిశీలించి వాటిని వేటాడుతూ ఉండేవాళ్ళను. కానీ జంతువులు వేటాడడం అనేది ప్రస్తుత చట్టరీత్యా నేరం. అంటే ఆ కాలంలో ఆదివాసులకు అలా జరుగుతుంది. కానీ ఎవరైనా జంతువులు కానీ వేటాడినట్టయితే జైలుకి వెళ్ళవలసింది. కానీ జంతువులు అనేది వేట ఆడకూడదనమాట. వాళ్ళు మరి వాళ్ళ యొక్క శ్రమ, నైపుణ్యం, కష్టం అన్నీ కూడా చూడండి ఎంత గొప్పవో కదా. మరి ఆ విధంగా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారనమాట. అంటే అటు పాతరాతి యుగపు లక్షణాలు ఇప్పుడు కొత్తరాతి యుగ లక్షణాలు మిళితమే ఈ తెలుగు రాష్ట్ర గిరిజన ప్రజల్లో ఉన్నాయన్నమాట. మరి అదేవిధంగా మన పల్లెల్లో చూసుకున్నట్లయితే 80% మంది ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు? జానపదులు అంటే గ్రామాల్లో నివసిస్తున్నాండి. అంటే జానపదులు అంటే ఎవరు? పల్లెల్లో నివసించే వాళ్ళని జానపదులని మనం అంటాం. అంటే జానపదం అంటే పల్లెల్లో నివసించే వాళ్ళని జానపదులని అంటాం అనమాట. ఈ జానపదుల యొక్క అంత అమ్మఒడిని నమ్ముకొని ఉంటారంట. ఇందులో కూడా ఈ మానవ సంస్కృతిలో జానపదులు 3 రకాల వాళ్ళు ఉన్నారనమాట. ఒకటి అరణ్య జీవన స్థితి, 2 అనాగరిక స్థితి, 3 నాగరిక స్థితి. వీళ్ళని జానపదులను తీసుకున్నట్లయితే ఈ 3 తీసుకున్నట్లయితే అటు ఈ జానపదులు అటు అనాగరిక స్థితి కాదు, ఇటు నాగరిక స్థితి కన్నా మిళితంగా ఉంటూ ఉంటారు. అంటే పల్లె వంటి అమ్మఒడిలోనే బ్రతుకుతూ ఉంటారంట. వాళ్ళ యొక్క మనసు అద్దం లాంటి అద్దంలాగా ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా పల్లెవాసులందరూ కూడా సహజీవనం అంటే పల్లెల్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారనమాట. అంటే కొరగరీత్యా కొన్ని
కులాలుగా ఉంటుంటారనమాట. కులాలుగా తెగలుగా ఉంటూ ఉంటారనమాట. అంటే చూడండి, కమ్మరి, కొమ్మరి, వడ్రంగి, మేదర, బస్తరాంధ్ర వాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉంటుంటారు. మరి వీళ్ళందరూ తమ యొక్క వృత్తులు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉంటారనమాట. అంటే సమాజం అభివృద్ధి చెందాలి అంటే ఒకరికొకరు పరస్పర సహకారం అనేది ఉండాలన్నమాట. అంటే పరస్పర సహకారంతోనే ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా పరస్పర సంఘర్షతోనే ఆ సమాజం కూడా నాశనం అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా వృత్తులు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారనమాట. చూడండి ఇక్కడ అంటే గిరిజనులు ఉపయోగించే కొన్ని ఔషధాలు అనమాట. వాళ్ళు చెప్పాం కదా, వాళ్ళకి ఏమైనా జబ్బులు వస్తే అడవిలో ఆకుల్ని కదా వాళ్ళు ఉపయోగించేది. చూడండి, నెమలి నారాయణ ఆకు అనేది జస్టకు ఉపయోగిస్తారు. అట్లానే గోరింటాకు, వేపాకుని, గజ్జి అంటే గజ్జి తెలుసు కదా మీకు, శరీరానికి అంటే మన చర్మానికి వస్తుంది కదా, దానికి ఉపయోగిస్తారు. సీతాఫలం చెట్టు ఆకులు, పుండ్లు చీము పట్టకుండా వాడటానికి ఉపయోగిస్తారు. గడ్డి చేమంతాకు పుండ్లు మానటానికి ఉపయోగిస్తారు. మర్రి ఓడలు నోటిపోత నివారణకి ఉపయోగిస్తారు. అట్లానే కరక్కాయ ఆకు కఫం దగ్గు రాకుండా నివారిస్తుంది అనమాట. కుంటగలగరాకు జ్వరాన్ని, అలానే జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది. వావిలాకు ఒళ్ళు నొప్పులు తగ్గిస్తుంది అనమాట. అడవి చింతగింజలు అంటే కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది. ఉత్తరేణి మొక్క జ్ఞాపశక్తిని మరియు దంత వ్యాధులని నివారిస్తుంది అనమాట. మరి ఈ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆకులు మొక్కలు అన్నిటి కూడా వాళ్ళు జ్వరాలను కానీ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు నివారణ చేసుకోవటం జరుగుతుంది అనమాట. వాడు నాడీ వైద్యం ద్వారా వాళ్ళు అంటే నాడిని పట్టుకొని ఏ జబ్బుకి ఏ మందు అనేది వాళ్ళు ఇస్తూ ఉంటుంటారనమాట. నేడు ఈ ఆయుర్వేద అంటే గిరిజనులు ఇచ్చినటువంటి ఆ యొక్క వనమూలికల ద్వారా నేడు ఆయుర్వేద షాపులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆయుర్వేద కళాశాలలు కూడా ఏర్పడ్డాయి అనమాట. ఆయుర్వేద ఆసుపత్రుల్లో కూడా ఇప్పుడు ఆయుష్ పెంచేది ఆయుర్వేద అనేది ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారనమాట. చూడండి ఇక్కడ ఆయుర్వేద మందుల షాపు, యువతల పక్కన చూసుకున్నట్లయితే శుద్ధి చేసినటువంటి ఆయుర్వేద మందులు. ఇక్కడ చూసినట్టయితే కింద చూసారు కదా, కరక్కాయలు ఉన్నాయి, అక్కడ ఏమున్నాయి ఉసిరికాయలు ఉన్నాయి. అవి పక్కన చూసినట్టయితే మనకి వట్టి వేళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవి శుద్ధి చేయను అనమాట. అంటే గిరిజనులు ఇవన్నీ కూడా మనకి సంతలకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట. వీటిని ఈ ఆయుర్వేదం అనే వాళ్ళు షాపుల్లో వాళ్ళు ఏం చేస్తారు, వాటిని కొనేసి వాటిని శుద్ధి చేసి మనకి ఆయుర్వేద మెడిసిన్గా అమ్ముతూ ఉంటుంటారనమాట. మరి గిరిజనుల యొక్క త్యాగం ఎంత గొప్పదో కదా, వాళ్ళ శ్రమ ఎంత గొప్పదో కదా మరి, అవును కదా. మరి ఈ విధంగా పల్లె ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐకమత్యంతో చక్కగా చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటారనమాట. అంతేకాదు ఈ జానపదుల అనేక పాటలు పాడుకుంటూ ఉంటారనమాట. ఒకరి సహకారం మరొకరికి కావాలన్నమాట. అంతేకాకుండా వీళ్ళు పాడుకునే పాటలు చాలా వరకు ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట. అంటే అక్కడ పాడేటువంటి శ్రామికులు కానీ కర్షకులు కానీ అంటే గ్రామాల్లో పనులు అంటే మీకు తెలుసు కదా, అంటే నాట్లు వేస్తూ ఉంటారు, కొంతమంది దంచుడు పాటలు ఉంటాయి, ఇసురాయి పాటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. మర్చికొని చూడండి ఇక్కడ ఒక చిన్న పాట నేను వినిపిస్తాను అనమాట. అంటే ఒక రైతు మోటపై వంటి పూర్వకాలంలో మోట అనేది అంటే ఇప్పటికీ కొండ ప్రాంతాల్లో ఆ మోటలతోనే నీళ్లు తోడుతూ ఉన్నారనమాట. ఆయన యొక్క శ్రమని మర్చిపోవటానికి ఒక చిన్న పాట పాడుకుంటారు. ఎలా పాడుకుంటారు చూడండి. సేరే 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 గుమాడి నా మాట పేరే మోహనాంగి సేరే 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 గుమాడి నా బొక్కిన పేరే బొడ్డుగిన్న సేరే 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 గుమాడి నా బిల్ల పేరే బ్రహ్మరథము సేరే 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 గుమాడి నా దాపటెద్దు ధర్మరాజు సేరే 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 గుమాడి నా వలపటెద్దు వన్నెలాడి సేరే 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 గుమాడి. మరి చూడండి ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ ఆ రైతు ఏం చేస్తాడు, తన యొక్క మాటని మోహనాంగితో పోల్చుకుంటే, మోహనాంగి అంటే ఒక ప్రేయసి అని ఊహించుకున్నాడు అనమాట. అంటే ఆ ప్రేయసి అని ఊహించుకొని అతను ప్రతి నిత్యం అంటే ఆ రోజు ఆ మొత్తం ఆ మోటతోనే ఉంటూ ఆ నీళ్లతోటి ఆ పంటను పండిస్తూ ఉన్నాడు అనమాట. అలా పంటలు పండిస్తుంటే లోకమంతా కూడా క్షేమంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా అతను తోడేటటువంటి ఆ మోట దేంతో పోల్చి బొడ్డు గిన్నెతో పోల్చానమాట. ఆ బొడ్డు గిన్నె ఏంటి, మన పల్లెలలో చిన్నపిల్లలు ఉగ్గు పెడుతూ ఉంటుంటారనమాట. అంటే చిన్నపిల్లల యొక్క బొడ్డు గిన్నెలు నిండాలంటే రైతు కష్టం లేనిది
తప్పనిసరిగా కష్టపడితేనే మనకు ఆ బొడ్డు గిన్నె నిండుతుందని చెప్పాను. అంటే ఆ చిన్నపిల్లలు బొడ్డు గిన్నెలే కాదు, మన ప్రపంచం అంతా కంచాలు నిండాలన్నా కానీ ఆ రైతుల యొక్క కృషి తప్పనిసరిగా అవసరం అనమాట. అదేవిధంగా ఇంకా కొన్ని పాటలు ఒకరికొకరు సహాయం చేసుకునే పాటలు కూడా ఉంటాయన్నమాట. చూడండి, ఒక ఆవిడ ఇసురుకుంటే ఎలా పడుతుంది, ఇసురాయి ఇసురేటి ఎలాకో యాడిపోయినడే నీ మామ నేడు, నా మామ సొద్దులు నీకెందుకక్కో, నీ మామ సొద్దులు నువ్వు చూసుకోవే అని ఇట్లా అంటే ఒకళ్ళకొకళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారనమాట. చాకలి ఎంకన్న నాగేటి సాలేలా మాపుర నాగేటి సాలేలా మాకు సాయంగా నీవు రావయ్యా, బట్టలు ఉతికే వేళ నాగేటి సాలేలా మాపున వస్తాను నీకు సాయంగా. అంటే అక్కడ ఆ బట్టలు ఉతికే అతన్ని వీళ్ళు నాగలి దున్నటానికి సాలు వేయటానికి రమ్మంటారు. అతను ఏం చేస్తాడు, ఇప్పుడు నేను బట్టలు ఉతుకుతున్నాను కాబట్టి నేను తర్వాత సాయంత్రం వస్తానని చెప్తున్నాను. అంటే ఒక కుల వృత్తులు అనేవి ఒక వృత్తికి మరొక వృత్తి మీద ఆధారపడుతూ అలా సాయం చేసుకుంటూ చక్కగా సహజీవనం కొనసాగిస్తూ ఉంటారనమాట. మరి అదేవిధంగా ఇక్కడ చూడండి, కొలిమి ఇనుము అంటే ఒక సోల తయారీ అవ్వాలి అంటే, సోల అంటే తెలిసి ధాన్యం కొలిచేటటువంటి పాత్ర అన్నమాట. ఆ సోల తయారు చేయడానికి ఏం చేయాలి చూడండి, ఇక్కడ కొలిమిలో పెట్టి అంటే ఆ ఇనుముని ఇక్కడ కొలిమిలో పెట్టి ఆ కొలిమిని సాగతీసి దానికి కమ్మరోడు గట్టిగా దాన్ని గట్టిగా కొట్టి దాన్ని సోలగా తయారు చేస్తాడంటే, ఇంత ఒక సోల తయారు చేయటంలో ఎంత శక్తి దాగి ఉందో మరి మీకు అర్థమవుతుంది కదా. మరి ఆ సోలని తయారు చేసేటప్పుడు ఎంతమంది వృత్తుల వాళ్ళు ఉన్నారో మరి ఈ చిన్న గేయం ద్వారా ఒకసారి మీరు వినండి. పొద్దున్న నీవెందుకు పన్నావు పసలోడి కాయంది నన్నేమంట, పసలోడ నీవెందుకు కాయ పాలేరు ఎంది నేనేమి పను, పాలేర నువ్వెందుకు కాయవు పటేలు జీతమింది నన్నేమంటావు, పటేల జీతమెందుకు ఇయ్యవు సోల కనపడంది నన్నేమంట, ఏమే సోల నువ్వెందుకు కనపడవు కమరోడు జక్కంది నన్నేమంట, వడ్లోడు జక్కంది నన్నేమంట, వడ్లోడ నువ్వెందుకు చెక్కవు కమరోడు చెయ్యంది నన్నేమంట, ఏమిరా కమరోడ నువ్వెందుకు చేయవు తిత్తుదంది నన్నేమంట, ఏమే తిత్తి నువ్వెందుకోదాం బక్కది చిక్కంది నన్నేమంట, బక్కదాన నువ్వెందుకు చావు ఆయుష్ మూడంది నన్నేం చేయమంట. అంటే ఇక్కడ బక్కదాన అంటే అక్కడ పశువు అనమాట. అంటే ఆ తిత్తి దేంతో తయారు చేస్తారు, ఆ పశువుల యొక్క చర్మంతో తయారు చేస్తారు. అంటే ఇక్కడ పశువులు కాపరి పటేలు సోల ఇవన్నీ కూడా ఒకే సామాజిక వర్గంలోకి వస్తూ ఉంటాయన్నమాట. ఇందులో ఏ ఒక్క అంగం పని చేయకపోయినా కానీ ఆ సమాజం అనేది కుంటూ పడిపోతుందన్నమాట. ఒక సమాజ చైతన్యవంతంగా పని చేయాలంటే అంటే సమాజం అంటే ప్రతి అంగం కూడా చైతన్యవంతంగా ఉండాలన్నమాట. అంటే కష్టం ఇష్టం లేనటువంటి వ్యక్తి సోమరిపోతుగా తిరిగితే ఎప్పుడో ఒకప్పుడు ఎవరికొకరు బానిసైపోతూనే ఉంటాడనమాట. అంటే ఒకరిని బ్రతికించలేని వాడు మరొకరిని బ్రతికించినటువంటి వాడు పైకి వచ్చిన విధంగా చరిత్రలో ఎవరు కూడా చెప్పలేదన్నమాట. ఆ విధంగా అన్ని వృత్తులు కూడా చేదోడవాదుడుగా ఉండాలి. మరి అదేవిధంగా మనం కాంతిని చూస్తుంటాము. మరి ఆ కాంతినిచ్చేటటువంటి కొవ్వొత్తి కరిగిపోతుందని ఎప్పుడైనా మనం ఆలోచించామా? లేదు కదా. అదేవిధంగా మరి మన సమాజంలో చూడండి, మనం బయటకు వచ్చిన తర్వాత వేసవికాలం చక్క పక్కన కొండలు గరికెలు కరిగి మంతలు ఇవన్నీ కూడా మనకు చక్కగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. రకరకాల అన్నీ కూడా కనిపిస్తుంటాయి అనమాట. మరి మనం మంచినీళ్ళు తాగాలంటే వేసవికాలంలో డబ్బు ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లు కొనుక్కుంటారు కదా. మనం ఏం చేస్తాము, చాలామంది ఏం చేస్తారు, పేదవాళ్ళు ఆ చల్లటి కుండలోని చక్కగా మంచినీళ్ళు తాగుతూ ఉంటారనమాట. మరి ఆ కుండల తయారీ ఎలా ఒకసారి చూద్దామా? చూడండి, ప్రమిదలు అంటే ఆ కుమరతం చేసిన ప్రమిదలు చూడండి, భక్తి భావన కలిగి చక్కని దీపావళి అప్పుడు కూడా మనం చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ చూడండి, కుండల తయారీ అనేది ఎలా తయారవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. ఆ కుండలి తయారీలు అంటే బంకమట్టి, సన్నని ఇసుక ప్లస్ బూడిద కలిపేసి మనం చేస్తాం. చూడండి ఇక్కడ అందరూ చూడండి, ఆ బంకమట్టి సన్నటి వాళ్ళందరూ కూడా నీళ్లు పోసి కలుపుతూ ఉన్నారనమాట. చూడండి కాళ్ళతో ఎలా తొక్కుతున్నారు చూడండి. పాప అతని యొక్క చెమట వచ్చి పెట్టారనమాట. అది చక్రం వంటి సారి మీద పెట్టడం జరిగిందనమాట. మరి ఆ చక్రం ఊపినే తిరుగుతుందా? వడ్రంగి నైపుణ్యం ఉంటేనే తిరుగుతుందన్నమాట. ఇక్కడ వడ్రంగి నైపుణ్యం కూడా కలగలిసి
ఉందన్నమాట. ఆ చక్రం మీద ఆ మట్టి పెట్టి చూడండి ఎలా తిప్పుతున్నాడో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే అంత ఇంజనీరింగ్ నైపుణ్యం దీంట్లో కలగలిసి ఉందన్నమాట. చూడండి ఆ కొండ చూడండి, అతని చేతిలో ఇంద్రజాల విద్య ఉందన్నట్టుగా మనకి కనిపిస్తుందన్నమాట. మరి ఇటువంటి విద్యను ఎంత నేర్చుకుంటే మనకు వస్తుంది చెప్పండి. అటువంటి వృత్తి అతను చేతిలో ఉంది. చూడండి ఆ కొండ చూడండి ఎలా అందంగా చేస్తున్నాడు చూడండి. చూస్తున్నారు పిల్లలు? అబ్బా చూడండి, ఒక కొండలు తయారు చేయటంలో ఎంత అద్భుతం కనపడుతుందో మనకి. అలా ఆ చక్రం తిరుగుతూ ఆ చక్రము సమాజ గతిని మార్చేసింది అనటంలో ఆవిష్కరణ, అంటే ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఉందన్నమాట. చూడండి రకరకాల కుండలన్నీ కూడా చాలా చక్కగా ఎలా చేశాడో చూడండి. చాలా అలా తయారు చేసినట్టు ఆ పచ్చి కుండలన్నిటి కూడా చక్కగా ఆరబెట్టి వాళ్ళందరూ కూడా చూడండి ఆరబెడుతున్నారు. చూడండి అక్కడ కుండలన్నీ కూడా ఆరబెడుతున్నారు. ఇలా ఆరబెట్టిన తర్వాత వాటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి ఒక చోట పెట్టి అక్కడ ఒక చిన్న గుంటలాగా కొండల సరిపడిన గుంటతో వేసి అందులో ఆవం పెడతారనమాట. ఆ కుండలన్నీ కూడా అక్కడ పేరుస్తూ ఉంటారు. చూడండి ఆ కుండలన్నింటినీ కూడా వాళ్ళందరూ చూడండి ఎలా పేరుస్తున్నారు. ఆ కుండలన్నింటినీ కూడా అలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పేరుస్తూ ఉన్నారు. అలా పేర్చిన తర్వాత ఏం చేస్తారు చూద్దామా. చూడండి ఎలా చక్కగా వరుస క్రమంలో, మరి ఆ పచ్చి కుండలు కదా ఏమాత్రం కొంచెం ఇదైనా కానీ ఏమవుతాయి పగిలిపోతాయి. మరి అతని శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది కదా. అందుకని చాలా నైపుణ్యతతో చాలా జాగ్రత్తగా వాటిని పేర్చాలన్నమాట. ఆ కుండ తర్వాత కుండ పేరుస్తున్నారు. ముందుగా చిన్న కుండలు పెద్ద కుండలు అన్నీ కూడా పేరుస్తున్నారు. ఆ పైన వచ్చేసి అటికలో ఏవో పెడుతూ ఉన్నారు. చూశారు కదా. మరి ఈ విధంగా ఇలా పేర్చిన తర్వాత దానికి ఏం చేస్తున్నారు, దానిపైన బురద పోస్తారు. కొంతమంది బురద పోస్తారు, కొంతమంది ఏం చేస్తారు గడ్డిని కూడా తీసుకెళ్ళి వేస్తారనమాట. గడ్డి అనేది వేస్తూ ఉంటారనమాట. అలా గడ్డి వేసిన తర్వాత దాని చుట్టూ 4 పక్కలు కూడా ఏం చేస్తారంటే ఆవం పెట్టేసి ఆ కుండలు అనేది తయారు చేస్తారనమాట. మరి ఇప్పటివరకు నేర్చుకున్నారు కదా, మరి ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి. చూడండి చెప్పండి అంటే ప్రతి దాని మీద ప్రశ్నలు అడుగుతాను. ప్రతి వృత్తి పవిత్రమైనది కదా అని అందులో ఆంతరం ఏమై ఉంటుంది చెప్పండి. చెప్పండి. అంటే ప్రతి వృత్తి కూడా పవిత్రమైనది అనమాట. అంటే విద్యార్థులు దీని సమాధానం చెబుతూ ఉంటారనమాట. చూడండి ఇక్కడ అంటే ఆ అమ్మాయి చూడండి సమాధానం. శ్రమ దాగి ఉంది. ఈ లోకంలో శ్రమను మించిన శక్తి లేదు. వృత్తి పట్ల పవిత్ర భావన లేకపోతే వృత్తిలోని ప్రగతిని సాధించలేము. తాను చేపట్టిన వృత్తి పట్ల ప్రగతి భావన కలిగి ఉండాలి. అప్పుడే ఆ వృత్తిని చేపట్టిన వ్యక్తికి విజయం లభిస్తుంది. మరి ఈ విధంగా వృత్తుల పట్ల నైపుణ్యతను కలిగి ఉంటారనమాట. ఈ విధంగా సమాజం అంటే చక్రం సమాజ గతిని మార్చిందనేట్లు చెప్పగలవు అన్నదానికి కూడా చూడండి. అంటే ఇందాక మనం చూసుకున్నాం కూడా ఆ చక్రం సమాజ గతిని మార్చిందన్నమాట. పనిలో ఉపయోగించే చక్రం అద్భుతమైన ఇంజనీర్ పనిచేస్తుంది. చక్రం పైన రకరకాల మట్టి పాత్రలు తయారవుతాయి. ఆ చక్రం తను తిరగడమే కాదు, మన సమాజ గతులనే మార్చింది. జీవన విధానంలో వైవిధ్యాన్ని కనబరిచింది. ఈ విధంగా అందరూ కూడా సమాజ గతిని మార్చి అమ్మ చక్కగా సమాధానాలు చెప్పింది కదా. మరి చివరగా చూసినట్లయితే మనం ప్రాజెక్ట్ వరకు చూద్దామా. స్వీరచన అంటే మీరు అంటే ఆదివాసీలు మనందరికీ మార్గదర్శనం ఎట్లా చెప్పగలరో రాయండి. అదంతా మీరు సొంతగా రాస్తారు కదా. లేదంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఆదివాసులు రాత్రి బావులు ప్రకృతితో కలిసి జీవిస్తూ బాగా పరిశీలిస్తారు. ఏమి తినాలో ఏమి తినకూడదో వారే మనకు చెప్పారు. ఇందుకోసం వారు ప్రయోగాలు చేసి కొందరు ప్రాణాలు కూడా వదిలారు. చెట్లను గురించి వారికి తెలిసినంత ఇతరులకు తెలియదు. వారు కూడా శాస్త్రజ్ఞులే. చెట్ల మందులతోనే ఆరోగ్యాన్ని పొందుతారు. అందువల్ల గురువులే మనకు మార్గదర్శకులు అయినారనమాట. ఇప్పుడు సృజనాత్మక ప్రశంస. మీ గ్రామంలోని వృత్తి పనుల వారి గురించి ఒకరి వివరాలను సేకరించి ప్రశ్నావళిని తయారు చేస్తారా. చూడండి అమ్మా, తయారు చేయాలన్నమాట. మీరు అట్లా ప్రశ్నావళి అంటే ఎవరి దగ్గర వెళ్ళేసి మీరు ప్రశ్నావళిని తయారు చేసుకోండి. మరి చివరిగా చూసినట్లయితే ప్రాజెక్ట్ పైన అనమాట. అంటే ప్రాజెక్ట్ పైన వచ్చేసి ప్రాజెక్ట్ పైన కూడా మీకు ఉంటుంది. పదజాల వినియోగం. చేదోడు వాదోడు సొంత వాక్యంలో రాయాలన్నమాట. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు పిల్లలు చేదోడు వాదోడుగా ఉంటారు. అదేవిధంగా పర్యాయ పదాలు చెట్టు, తరువు, మహిరు అని అంటారు. భాషాంశాలు తీసుకున్నట్లయితే క్రియాభేదాలను గుర్తించి రాయాలన్నమాట. సమాపక, అసమాపక. రమ జాతరకు వెళ్ళి బొమ్మలు కొన్నది. అసమాపక వెళ్ళి సమాపక
అన్నది. క్రింది వాక్యాలను కలిపి రాయాలి. విజయ్ పాట పాడుతూ ఉంది, విజయ్ నాట్యం చేస్తూ ఉందన్నమాట. విజయ్ పాట పాడుతూ నాట్యం చేస్తుంది. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయాలి. చందన మాట్లాడదు, చందన చేసి చూపిస్తుంది. దాని జవాబు చందన మాట్లాడదు, చేసి చూపిస్తుంది. చివరి చూసుకుంటే ప్రాజెక్ట్ పని. వివిధ వృత్తుల వారు పాడుకునే పాటలను సేకరించాలి. ఒక పాట మీ అభిప్రాయాన్ని రాయాలి. మరి ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ పని చేస్తారు కదా. మరి మరొక పాఠ్యాంశంలో మరొకసారి మనం కలుద్దాం. అంతవరకు సెలవు.